వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. గుంటూరు జిల్లా ఉద్దండరాయపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో నిన్న నందిగామ సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితం మంగళగిరి కోర్టులో నందిగామ సురేష్ ను పోలీసులు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు నందిగామ సురేష్ ను తరలించారు తుళ్లూరు పోలీసులు. వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. గుంటూరు జిల్లా ఉద్దండరాయపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో నిన్న నందిగామ సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితం మంగళగిరి కోర్టులో నందిగామ సురేష్ ను పోలీసులు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు నందిగామ సురేష్ ను తరలించారు తుళ్లూరు పోలీసులు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని రిమాండ్ కి పంపించారు. మంగళగిరి కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు. సో ఇదే నేపథ్యంలో మనం చెప్పుకుంటే ఉద్దండరాయపాలెంలో మొన్న ఏదైతే ఉందో వైసీపీ గానీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలోనే తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఉన్నారో ఇసుకపల్లి రాజు భార్య తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ నేపథ్యంలోనే కేసు ఎఫ్ఐఆర్ చేసినటువంటి తుళ్లూరు పోలీసులు ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని కానీ అంతేకాకుండా కూడా మరికొంతమందిని వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఈ దాడిలో భాగంగానే ఇసుకపల్లి రాజు ఎయిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా కూడా నిన్న తుళ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో నందిగామ సురేష్ భార్య హల్చల్ చేసిన విషయం కూడా మనం చూసాము. తన భర్తని టార్గెట్ చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణ చేయడం కూడా చూసాం. సో తాజాగా మనం చూస్తే ఈ రోజు మంగళగిరి కోర్టులో మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని పోలీసులు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం గుంటూరు జైలుకు నందిగామ సురేష్ ని తరలిస్తున్నారు. ఇది ఉద్దండరాయపాలెంలో చెందినటువంటి వైసీపీ టీడీపీ కార్యకర్తల దాడి ఘటనకు సంబంధించిన అప్డేట్. రైట్ నరసింహారావు.